హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి సంస్థ అయినటువంటి శ్రీనిధి కార్పొరేషన్ లిమిటెడ్లో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 34,000కి పైగా సాలరీ ఉంటుంది. మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలో, మీ సొంత ఊరిలోనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. సో దాదాపు ప్రతి జిల్లాల వారికి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తాం కాబట్టి లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో వచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇక గ్రామీణ అభివృద్ధి సంస్థ అయిన శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి ఈరోజు మనకి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి చూడొచ్చు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని ఫీల్డ్ ఆపరేషన్స్కి సంబంధించి మనకి ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా 123 వేకెన్సీస్ ఉన్నాయి. సో దాదాపుగా మనకి ప్రతి డిస్ట్రిక్ట్కి యొక్క వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ రోజే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ May 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఆన్లైన్ అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలి అనేది. అండ్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు తెలుగుకి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అండ్ మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు, అప్లికేషన్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి పోస్టింగ్ వచ్చేసి మీరు మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఈ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే స్టార్టింగే మీకు ఎవ్రీ మంత్ చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 33,960 రూపీస్ ఎవ్రీ మంత్ మీకు సాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెడతారు. అది మనకి బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్, 90 minutes టైం ఇస్తారు, అంటే 1.5 hour. తర్వాత రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. సో ఎగ్జామినేషన్లో కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంది. సో ఇక ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే క్లియర్ చేస్తారో సో డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కి మీకు షార్ట్ లిస్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారంట. సో ఎటువంటి మీకు ఇంటర్వ్యూస్ కానీ, స్కిల్ టెస్ట్లు కానీ ఇలాంటివి ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తే మీరు జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి తెలంగాణలో దాదాపు మనకి 10 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టారు. మా సొంత జిల్లా నిజామాబాద్లో కూడా ఉంది ఇక్కడ. అండ్ మనకి హైదరాబాద్ ఉంది. ఈ విధంగా మనకి చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి. మీ సొంత జిల్లాకి దగ్గర ఉన్న మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఏపీ వాళ్ళకైతే ప్రజెంట్ ఆపర్చునిటీ లేదు. మీకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే సో డెఫినెట్గా అప్డేట్ ఇస్తాను కాబట్టి మర్చిపోకుండా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్లో రాయండి. మీ జిల్లాకి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్స్ని కూడా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాము. ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లై చేయడానికి ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే అవుతుందన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది.
అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ అనేవి మనకి 27 జిల్లాలకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తప్ప. సో మిగతా అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఈ అసిస్టెంట్ మేనేజర్కి సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి, అక్కడ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో అన్నీ కూడా మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది మీరు కంప్లీట్గా ఇక్కడ నోటిఫికేషన్లో చదువుకోవచ్చు అనమాట. మీరు ఆ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా అయితే చెక్ చేసుకొని మీకు ఆ వర్క్ రోల్ అనేది నచ్చితే అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. మీ సొంత జిల్లాలో మీ సొంత మండలంలోని మీరు డైరెక్ట్గా ప్రభుత్వ సంస్థకి సంబంధించిన సంస్థలు మీరు ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్స్ అనేవి చెప్పండి అని చెప్పేసి. ప్రజెంట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకి ఆన్లైన్ అప్లై చేయాలి అని చెప్పాను కదా, మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సో అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ మనకి ఒకటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ట్రై చేయండి, తప్పులేదు. సో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ఫీజు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 770, సో మిగతా వాళ్ళు 885 రూపీస్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మీకు కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 25 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. అండ్ మీకు ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే మీకు 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ ఈజ్ యాజ్ టు డిక్లేర్ ద నేటివ్ మండల్ ఇన్ ద అప్లికేషన్ చెప్పేసి కూడా చెప్తున్నారు. మస్ట్ బి విల్లింగ్ టు టూర్ ఇన్ ఏరియా అలాటెడ్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 20 days ఇన్ ఏ మంత్. అంటే మీరు నా జాబ్కి సెలెక్ట్ అయితే ప్రతి మంత్లో కూడా మీరు మినిమం 20 days మీరు ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ యొక్క ఏరియాలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మస్ట్ ఓన్ ఏ 2-wheeler ఆర్ షుడ్ అక్వైర్ ద సేమ్ ఎట్ ద ఎర్లియస్ట్ బట్ నాట్ లేటర్ దెన్ 3 months ఆఫ్ జాయినింగ్ ఇఫ్ సెలెక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు కంపల్సరీగా 2-wheelerకి సంబంధించి వెహికల్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకి ఉండాల్సినటువంటి అర్హత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే సో మీకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో మీరు ఒకవేళ ఓసీ వాళ్ళైతే మినిమం 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. బీసీ వాళ్ళైతే 55, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే మీరు 55, బీసీ వాళ్ళైతే 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. మీకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కంపల్సరీగా నాలెడ్జ్ అనేది ఉండాలంట. ఈ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ చూద్దాము. బేసిక్గా అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. సో ఇది మనకి తెలంగాణలో ఉన్నటువంటి శ్రీనిధి కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అసిస్టెంట్ మేనేజర్ జాబ్ వేకెన్సీస్ డీటెయిల్స్. మీకు ఇది కాంట్రాక్చువల్ జాబ్స్ అనమాట. మనకి 5 years అప్ టు 5 years వరకు కూడా కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ చేస్తారు. పర్మనెంట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సెలెక్ట్ అయితే మీరు స్టార్టింగ్లో 35,000 రూపీస్ బాండ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. మన డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.